ప్రభునామనకు స్తుతి మహిమ కలుగును గాక. మరి అంతకుముందు తెలియజేసినటువంటి వాక్యాన్ని యొక్క రెండవ భాగాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటి భాగములో మనము అబ్రహాముని దేవుడు ఏ విధముగా తన యొక్క స్వదేశమును, తన యొక్క తండ్రి ఇంటిని, తన బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశమునకు వెళ్ళుము అని తెలియజేసిన వాగ్దానము గురించి, అవన్నీ ఎలా నెరవేర్చబడినవి, ఆ వాగ్దానాలు నెరవేర్చబడటంలో ఆ కాలములో మరి దేవుడు ఏ విధముగా మధ్యలో మాట్లాడి ఉన్నాడు, ఏ విధముగా అబ్రహామును శారాయిని బలపరిచారు, నాకు అసాధ్యమైనది ఏది లేదని తెలియజేశారు. ఓవర్ పీరియడ్లో మరి ఆ యొక్క మధ్యలో కూడా దేవుడు అబ్రహాముతో మాట్లాడొచ్చు, ఆయనను బలపరిచారు, ఏ విధముగా అబ్రహాము ఆశీర్వాదాలు నొందాడు అనేటువంటి విషయాలను మనం తెలుసుకుని ఉన్నాం. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న నేను వేస్తూ ఉన్నాను. అదేమనగా, అబ్రహాము ఇవన్నీ పొందుకోవడానికి ఎటువంటి శ్రమలను మరి పొందుకున్నాడా? అబ్రహాము ఈ యొక్క దేవుని వాగ్దానాలను నెరవేర్చడానికి చెప్పాను కదా, దాదాపు మరి 30 ఏళ్ళు పైనే ఈ యొక్క వాగ్దానాలు నెరవేర్చబడడానికి సమయం పట్టింది. ఆ సమయంలో అబ్రహాము ఏ శ్రమలు గుండా వెళ్ళాడా? ఎటువంటి శ్రమలైనా ఆయన పొందుకున్నాడా? ఎటువంటి పరీక్షలనైనా ఆయన పొందుకున్నాడా అని మనం చూస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆ యాంగిల్లో మనం ఎప్పుడు కూడా చూడం. కానీ దేవుని బిడ్డలారా, మీకు తెలియజేస్తున్నది ఏంటంటే, అబ్రహాము చాలా శోధనలు ఎదుర్కొన్నాడండి. ఆ వాగ్దానాలన్నీ కూడా ఆయన జీవితంలో నెరవేర్చబడాలంటే చాలా శోధనలు ఎదుర్కొన్నాడు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, అనేకమైన పరీక్షలు మరి ఆయనకు వచ్చినవి. ఈ విధముగా కూడా ఎప్పుడు మనం చూడం. కానీ ఆ విధముగా మనం చూస్తే ఈ వాక్యము ద్వారా మనం ఖచ్చితంగా బలపడతాం. దేవుని బిడ్డలారా, బలపడతాం. చూడండి, అబ్రహాముకు వచ్చినటువంటి శోధనలు ఒక్కొక్కటి మీకు తెలియజేస్తాను. అదేమనగా, తండ్రిని విడిచిపెట్టడం, దేశాన్ని విడిచిపెట్టడం, బంధువులను విడిచిపెట్టడం అనేటువంటిది మామూలు విషయం కాదండి. ఒక ఇల్లు మారాలి, లేదంటే ఒక వెహికల్ మార్చుకోవాలంటేనే మనం ఎంతో బాధపడతాం. అయ్యో బాగా అలవాటైనటువంటిది, అయ్యో మా సొంత వాళ్ళను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, చాలా దూరం వెళ్ళిపోతున్నాం అనేటువంటి బెంగ, దిగులు మన జీవితంలో ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, మరి అబ్రహాము దేవుడు చెప్పిన మాట ప్రకారం విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అతని హృదయంలో మరి తండ్రిని విడిచిపెడుతున్నాను, బంధువులను విడిచిపెడుతున్నాను, దేశాన్ని విడిచిపెడుతున్నాను, అలవాటైన ప్రదేశం, అలవాటైన మనుష్యులు, సొంత వాళ్ళను విడిచిపెడుతున్నాం అనేటువంటి బాధను ఖచ్చితంగా ఎదుర్కొన్నాడు అబ్రహాము. ఖచ్చితంగా ఎదుర్కొన్నాడండి. వెళ్ళంగానే ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడలేదని చెప్పాను కదా. ఏమీ లేనటువంటి పరిస్థితులలో ఆ దేశం వెళ్ళినప్పుడు అక్కడ కరువు వచ్చినదండి. ఇవన్నీ కూడా వాక్యములో ఉన్నటువంటి విషయాలండి. ఇవన్నీ రెఫరెన్సెస్ చెప్తే చాలా సమయం అయిపోతుందని నేను చెప్తూ ఉన్నాను. తర్వాత అబ్రహాము ఎదుర్కొన్నటువంటి గొప్ప సమస్య ఏంటంటే, కరువు వచ్చినది. కరువు అంటే మాటలా అండి, ఆహారం ఉండదు, తినటానికి నీళ్లు ఉండవు, ఇవన్నీ కూడా ఎదుర్కొన్నాడండి. ఆహారం లేకుండా ఎన్ని రోజులు అబ్రహాము పడుకుని ఉంటాడో, ఎన్ని రోజులు మరి శారా ఆకలితో పడుకుని ఉంటుందో. మరి ఆ విధముగా ఆకలితో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానాలు ఏమైపోయినాయి? దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలు మరి నెరవేర్చకుండా ఏమైపోయినాయి? దేవుడు మర్చిపోయాడా మమ్ములను? చాలామంది ఇదే విధముగా అనుకుంటారండి, దేవుడు మర్చిపోయాడా మమ్ములను, లేదంటే ఊరికినే చెప్పేశాడా దేవుడు అనేటువంటిది. శ్రమల్లో వచ్చినప్పుడు మనుషుల యొక్క ప్రవర్తన వేరే రకంగా మారిపోద్ది, వాళ్ళ ఆలోచన విధానం మారిపోద్ది. వెంటనే దేవుడి యొక్క శక్తిని శంకించేస్తాం మనం. వెంటనే మనము దేవుడి యొక్క వాగ్దానాలను అన్నీ కూడా మర్చిపోతాం. దేవుడు అలా చెప్పాడు, ఇలా జరుగుతుంది ఏంటి అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. చాలామంది అలాంటి శ్రమలు వచ్చినప్పుడు భక్తి జీవితాన్ని మార్చేస్తారు, లేదంటే ఆత్మీయంగా పడిపోతారు, వాక్యం చదవడం మానేస్తారు, ప్రార్థన చేయడం మానేస్తారు, విశ్వాసముతో ఉండడం మానేస్తారు. కానీ ఇక్కడ అబ్రహామును చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే, దేవుని బిడ్డలారా, కరువు వచ్చినప్పటికీ కూడా దేవుని వాగ్దానాల మీద నిలవబడ్డాడండి. దేవుని వాగ్దానాలైనటువంటి ఆ పునాది మీద అబ్రహాము శారాయి నిలబడ్డారండి. కరువు వచ్చినప్పుడు ఎంత శ్రమలను ఎదుర్కొని ఉండుంటారో, కరువు వచ్చినప్పుడు ఎన్ని ఇబ్బందులు మరి ఎదుర్కొని ఉండుంటారో వీళ్ళు. అంతేకాదు, అబ్రహాం పనివాళ్ళు లోతు పనివాళ్ళ మధ్యలో గొడవైనప్పుడు వాళ్ళకు ఒక వ్యత్యాసం వచ్చినది, ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది.
మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు లోతు అంటాడు, నీకు ఏది కావాలో, మన ఇద్దరం ఇప్పుడు కలిసి ఉండడం చాలా కష్టం కనుక మన ఇద్దరం వేరుందాం, కనుక మొట్టమొదట ఛాన్స్ నీకే ఇస్తున్నాను, నీకు ఏది కావాలో, ఏ స్థలం కావాలో తీసుకో, నువ్వు ఇటు వెళితే నేను అటు వెళ్తానని అన్నప్పుడు, కళ్ళకు బాగా ఉన్నటువంటి ప్రదేశమును లోతు కోరుకున్నప్పుడు అబ్రహాము మొట్టమొదటి నుంచి ఎక్కడైతే జీవించడం ప్రారంభించాడు అక్కడ మొట్టమొదటి నుండి సమస్తాన్ని తయారు చేసుకున్నాడండి. సమస్తాన్ని మళ్ళా అక్కడ డెవలప్ చేసుకున్నాడు. మరి ఆ డెవలప్మెంట్లో ఎన్ని శ్రమలను ఎదుర్కొని ఉంటాడండి, ఎంత ఇబ్బందులు అబ్రహాము ఎదుర్కొని ఉంటాడు. మనం ఒకసారి ఆ యొక్క విషయాలను మనం ఆలోచిస్తూ ఉంటుంటే చాలా 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 అబ్రహాము ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నాడో మనకు అర్థమవుతుంది. అంతేకాదండి, యుద్ధము చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. తర్వాత అది కూడా ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా వాక్యములో ఉన్నవండి. దేవుని బిడ్డలారా, యుద్ధము చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ యుద్ధము చేసి ఆ యుద్ధములో గెలిచినట్లుగా కూడా మనం ఇక్కడ వాక్యములో చూడవచ్చు. ఆ తర్వాత మరి ఫ్యామిలీలో చాలా ఇబ్బందులు వచ్చినాయండి. అంటే ఆ శారా హాగర్ యొక్క మిస్అండర్స్టాండింగ్స్లో చాలా మానసికమైనటువంటి వేదనను అబ్రహాం ఎదుర్కొన్నాడు. శారాకిను మరి హాగర్కి పడనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చాలా చాలా ఇబ్బందులను అబ్రహాం ఎదుర్కొన్నాడు. అంతేకాదండి, భయంకరమైనటువంటి చాలా 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 హృదయాన్ని కోసేసేటువంటి ఒక పరీక్ష అక్కడ అబ్రహాముకు వచ్చినది. అదేమనగా మీరు చాలాసార్లు విన్నారు, ఇప్పుడు కూడా మనం ధ్యానం చేద్దాం, ఒక్కసారి చూద్దామండి వాక్యాన్ని. ఆదికాండము 22వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం ఇక్కడ చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఎంత గుండెలను కోసేసేటువంటి ఒక ఆజ్ఞ దేవుడు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసండి, ఇస్సాకును దేవుడు బ్రతికించుకున్నాడు, లేదంటే ఇస్సాకును దేవుడు ఆయన మీద చెయ్యి వేయకుండా ఆపేశాడన్న సంగతి తెలుసు, మనందరికీ తెలుసు, చాలాసార్లు కూడా విన్నాం వాక్యం. కానీ అబ్రహాముకు ఆ మాట చెప్పినప్పుడు అబ్రహాము యొక్క హృదయము ఏ విధముగా ఉండి ఉంటుందండి? ఇక్కడ పైన కూడా వాక్యము రాయబడినది, దేవుడు అబ్రహామును పరిశోధించెను. భయంకరమైన పరీక్ష, పరిశోధించడం అంటే అదనమాట. ఏ విధముగా అంటే నీ ఒక్కడైనటువంటి కుమారుణ్ణి, నీ ఒక్కడైన కుమారుణ్ణి. చూడండి, దేవుడు అక్కడ చెబుతున్నప్పుడు నొక్కి ఒక్కాణిస్తున్నాడు 2 మాటలు. అదేమనగా నీ ఒక్కడైనటువంటి కుమారుణ్ణి. రెండవ మాట ఏంటంటే నువ్వు ప్రేమించుతున్నటువంటి కుమారుణ్ణి. ఎందుకంటే అక్కడ పరిశోధిస్తూ ఉన్నాడు అబ్రహామును. అదే మనం ఉంటే ఎందుకు ఇవ్వాలి, ఎందుకు తీసుకోవాలి, ఇదేంటి ఇచ్చినట్టే ఇచ్చి దేవుడు తీసుకుంటున్నాడు అనేటువంటిది. లేదంటే నేను ఇవ్వను ప్రభువా, చాలా కష్టం, ఇంకోటి ఏదన్నా అడుగుగా నేను ఇస్తాను, కావాలంటే ఒక 10 ఎకరాలు ఇస్తా, లేదంటే నాలో ఉన్నటువంటి గొర్రెలను ఒక 500 గొర్రెలు నేను ఇస్తా, లేదంటే నా దగ్గర ఉన్నటువంటి గుర్రాలను కానీ నా దగ్గర ఉన్నటువంటి గేదెనా కానీ ఇస్తా, కానీ కొడుకును మాత్రం నేను ఇవ్వను, నువ్వే ఇచ్చావు కదా, నువ్వు తీసుకుంటే ఇది బాగోదని చెప్పేసి అనేటువంటి మాటను మనం పలుకుతాం. కానీ అబ్రహాం అక్కడ పలకలేదండి. మరలా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చబడడానికి కొన్ని సంవత్సరాలలో అబ్రహాము ఎదుర్కొన్నటువంటి శోధనలు అనేకమైన ఉన్నవి. అన్నిటికంటే కఠినమైనటువంటిది, బహుభయంకరమైనటువంటి పరీక్ష, బహు గుండెలను కోసేసేటువంటి ఒక పరీక్ష ఇక్కడ వచ్చి ఉన్నది. అయితే అబ్రహాము ఏం చేశాడు? నేను ఇవ్వనన్నాడా? అనలేదు. కంప్లీట్గా దేవుని యొక్క మాటకు లోబడి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ఇక్కడ అక్షరాల నెరవేర్చడానికి పూనుకొని ఉన్నాడు. కొన్ని పుస్తకాలలో ఏమని రాయబడిందంటే, ఇస్సాకును బలివ్వడానికని ఆ యొక్క ప్రదేశమునకు తీసుకుని వెళ్ళినప్పుడు
మరి శారాకు తెలియజేసినట్లుగా అబ్రహాము ఇదేన్ని వాక్యాలు అయితే రాయబడలేదు, కానీ ఒక పుస్తకములో మరి ఈ విధముగా రాయబడి ఉన్నది. మరి శారాకు తెలియజేసినప్పుడు శారా చాలా ఏడ్చి భయంకరమైనటువంటి మానసికమైనటువంటి వేదనకు గురయ్యి చాలా జబ్బుపడి శారా చనిపోయినట్లుగా పుస్తకంలో రాయబడి ఉన్నదండి. మేబీ అది కరెక్ట్ అయి ఉండుంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది నాకు తెలియదు, కానీ నేను ఆ పుస్తకంలో మరి నాకు తెలియజేసినటువంటి విషయాన్ని మీ ముందు పెడుతూ ఉన్నాను. ఎందుకనగా తన ఏకైక కుమారుడిని, తన ప్రియ కుమారుడిని, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ కుమారుడిని తిరిగి ఇవ్వడం మరలా దేవునికి అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. ఎంత కష్టమైనదంటే అది మీ యొక్క జీవితంలో అన్వయించి చూసుకోండి. మనమైతే మనకి ఇష్టమైన చీర ఇతరులకు ఇవ్వడానికి మనం ఎంతో బాధపడతాం. ఇష్టమైనటువంటి ఒక వస్తువుని మనం ఇతరులకు ఇవ్వడానికి ఎంతో బాధపడతాం. మనం వాడుచున్నటువంటి వెహికల్ని ఎవరన్నా అడిగితే అస్సలు ఇవ్వం మనం. కానీ ఇక్కడ అబ్రహాము చూడండి, ఎందుకు అబ్రహాము జీవితంలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏమీ లేకుండా అబ్రహాముని పిలుచుకున్న దేవుడు సమస్తాన్ని ఏ విధముగా ఇచ్చి ఉన్నాడు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే ఖచ్చితంగా అబ్రహామును మనము అనుకరిస్తాం. అబ్రహాము ఏ విధముగా దేవుని మాటను నమ్మాడో అది మనం అనుకరిస్తాం. దేవుని బిడ్డలారా, అబ్రహాం బయలుదేరాడు ఇస్సాకును తీసుకుని వెళ్ళి. అబ్రహాం యొక్క పెంపకము ఎంత అద్భుతముగా ఉన్నదంటే, ఇస్సాకును బలివ్వడానికి వెళ్ళినప్పుడు ఇస్సాకుకు దాదాపు 14 to 15 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాడు. చిన్నపిల్లోడు కాదండి, 1-2 సంవత్సరాల పిల్లోడు కాదు, టీనేజ్లో ఉన్నాడు ఇస్సాకు. కానీ ఇక్కడ తండ్రి అయినటువంటి దేవునికి అబ్రహాము లోబడ్డాడు. ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహాము మాటకు ఇస్సాకు లోబడ్డాడు. ఎక్కడి నుంచి ఎలా దిగి వస్తున్నదో చూడండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే కాళ్ళు చేతులను కట్టేసి ఆ కట్టెల మీద పడుకుని ఉన్నప్పటికీ కూడా ఇస్సాకు మారు మాట్లాడలేదు. ఎంత విధేయత అండి! ఎక్కడి నుంచి వచ్చినదంటే అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, ఆజ్ఞను పాటించాడు. అదే విధముగా ఇస్సాకు కూడా మాట్లాడక ఆ కట్టెల మీద పడుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కత్తి ఎత్తినప్పుడు ఆ చిన్నవాని మీద చేయి వేయొద్దు అనేటువంటి మాట మరి దేవుడు పలికి అబ్రహామును పరిశోధించినటువంటి ఆ పరిశోధనలో అబ్రహాము 100కి 100 మార్కులు సంపాదించాడండి. 100కి 100 మార్కులు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం ఎడల విధేయత, దేవుని ఆజ్ఞకు లోబడేటువంటి స్వభావం ఎందుకు ఆశీర్వదించాడు. మరలా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరం మనం అందరము కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలని అనుకుంటాం, తప్పులేదు. దీవెనలు పొందుకుందాం అనుకుంటాం, తప్పులేదు. నా రోగాలు బాగోవాలని అనుకుంటాం, తప్పులేదు. నా భర్త తాగుడు నుండి విడుదల పొందుకోవాలని అనుకుంటాం, తప్పులేదు. నాకున్నటువంటి అప్పులన్నీ తీర్చేయాలి అని అనుకుంటాం, తప్పులేదు. అవన్నీ చేస్తాడు దేవుడు. కానీ పరిశోధనలో అనగా పరిశోధించినప్పుడు, అనగా శ్రమలు వచ్చినప్పుడు, అనగా ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఓపికను కలిగి ఉంటున్నామా? అది ప్రశ్న అండి దేవుని బిడ్డలారా. దేవుడు పరిశోధిస్తున్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు, ఈ లోక సంబంధమైనటువంటి ఇబ్బందులు మన జీవితంలో వచ్చినప్పుడు, ఈ లోక సంబంధమైనటువంటి అనారోగ్యములు మన జీవితంలో వచ్చినప్పుడు, ఆ సమయంలో దేవుడు పరిశోధిస్తూ ఉన్నప్పుడు ఆ పరిశోధనలో మనం నిలబడుతున్నామా? ఆ పరీక్షలో మనం నిలబడుతున్నామా? అది ప్రశ్న దేవుని బిడ్డలారా. మీరందరూ కూడా శ్రమలు అనుభవిస్తున్నారు, నాకు తెలుసు. నేను కూడా మనిషినే, నేను కూడా అనేకమైన శ్రమలను నేను అనుభవిస్తున్నాను, నాకు తెలుసు. నాకు బాగా తెలుసు వాటి యొక్క లోతు ఎంత ఉంటుందో, అది ఎంతగా మనుషులను బాధపెడుతుందో, ఎంతగా మనుషులను ఇబ్బంది తీసుకుని వస్తుందో, ఎంతగా మనుషులను కృంగదీస్తుందో నాకు తెలుసు. కానీ మనం అందరము కూడా అటువంటి స్థితిలో దేవుని యొక్క పరీక్షలో మనం నెగ్గుతూ ఉన్నామా? దేవుడు పరిశోధిస్తూ ఉన్నప్పుడు మనం ఆ పరిశోధనలో నిలవబడుతున్నామా? ఇంతకంటే మించినటువంటి పరీక్ష ఇంకోటి లేదండి. దేవుడు తన సొంత కుమారుడిని ఏ విధముగా త్యాగం చేశాడో అదే విధముగా అబ్రహాము యొక్క సొంత కుమారుడిని, ఏకైక కుమారుడిని, ప్రేమించే కుమారుడిని బలి ఇవ్వమని పరిశోధించినప్పుడు
టెస్ట్ చేసినప్పుడు ఆ టెస్ట్లో అబ్రహాము నిలవబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఎన్నో శ్రమలు, ఆ యొక్క దేవుని వాగ్దానాలన్నీ కూడా ఆయన అబ్రహాము జీవితంలో నెరవేర్చబడాలంటే అబ్రహాము ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా, ఎన్నో ఇబ్బందుల నుండి వెళ్ళాడు. కుటుంబంలో అనేకమైన శోధనలు వచ్చినాయి. వాటన్నిటిలో కూడా విశ్వాసత మాత్రం విడిచిపెట్టలేదు అబ్రహాము. నమ్మకము, దేవుని ఎడల నమ్మకం విడిచిపెట్టలేదు. రోమిలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట, తాను నమ్మినటువంటి దేవుని ఎదుట అని మనం మార్చుకోవచ్చు. అనగా మృతులను సజీవులుగాను చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి ఉన్నాడు. ఇందును గూర్చి నేను అనేక జనములకు తండ్రిగా నియమించితినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇప్పటి వరకు అయితే అబ్రహాము యొక్క విశ్వాసమును, అబ్రహాము యొక్క విధేయతను మనం నేర్చుకుని ఉన్నాం. ఇక్కడ మనం ఈ యొక్క వాక్యము ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే నిరీక్షణ. ఎదురు చూశాడండి. అంతేకాదు, శ్రమలు వస్తున్నప్పటికీ కూడా నిరీక్షించాడు. అవి తన యొక్క దేవుడు చెప్పిన వాగ్దానాలన్నీ కూడా, దేవుడు చెప్పినటువంటి అబ్రహాముకు జీవితంలో వచ్చిన ప్రతి ఆశీర్వాదము పొందుకునేంత వరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈ రోజున చాలామంది విశ్వాసులకు, దేవుని నమ్ముకున్నటువంటి వారికి నిరీక్షణ కరువైపోయి, విశ్వాసముతో పాటు విధేయతతో పాటు నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ వలననే మరి దేవుడు యొక్క అద్భుతమైన దీవెనలు అబ్రహాము పొందుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నిరీక్షణకు ఆధారము లేదండి. అబ్రహాము యొక్క పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు నిరీక్షణకు అనేటువంటిది ఆధారము లేదు. అయినప్పటికీ కూడా నమ్మాడు. మనము కూడా ఏ విధముగా నిరీక్షణకు ఆధారం అనేటువంటిది మన జీవితంలో లేనప్పటికీ కూడా, లేదంటే మనం అనుకున్నటువంటిది ఏది జరగకుండా ఎదురు వస్తూ ఉంటుంది చాలాసార్లు, లేదంటే అనుకున్నవి జరగకుండా ఇంకా కృంగుబాటును కలగజేస్తుంది. మనము ఇంకా కృషించిపోవడానికి, మనం ఇంకనూ కృంగిపోవడానికి ఎన్నో సమస్యలు ఇంకా ఎదురు వస్తూ ఉంటాయి. నిరీక్షణకు ఆధారము లేకున్నటువంటి పరిస్థితులు అనేకం ఉంటాయి. కానీ అబ్రహాము ఏ విధముగా శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుడిని నమ్ముకొని ఏ విధముగా నిరీక్షణ కలిగి ఉన్నాడో, ఏ విధముగా విశ్వాసం అక్కడ కనపరిచారో అదే విధముగా మనము కూడా కనపరచాలండి దేవుని బిడ్డలారా. అందుకని ఇక్కడ చూద్దాం, అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానాల గురించి సందేహింపక. దేవుని వాగ్దానాలను మనం చాలా నమ్మవండి. దేవుని వాగ్దానాలను మనం నమ్మం, ఎందుకంటే అవిశ్వాసం వచ్చేస్తుంది. చూడండి, దేవుని వాగ్దానాలు నమ్మాలంటే మనము విశ్వాసము కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాల గురించి సందేహింపక దేవునిని మహిమపరిచి, అంటే దేవునిని స్తుతిస్తూ, ఎప్పుడు కష్టాలలో స్తుతించాలి, ఇబ్బందుల్లో స్తుతించాలి, రోగం వచ్చినప్పుడు స్తుతించాలి, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని, వాగ్దానము దేవుడు చేసి ఉన్నాడు. అవన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడడానికి శక్తిమంతుడు, సమర్థుడు. అసాధ్యమైనది ఏది కూడా ఆయనకు లేదు అనేటువంటిది మనము జ్ఞాపకము చేసుకుని, సమర్థుడని మనము రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. ఎవరు? అబ్రహాము. విశ్వాసము వల్ల బలము పొందెను. అద్భుత రీతిగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు దేవుని బిడ్డలారా. విశ్వాసం వలన బలం పొందెను. శోధనలు వచ్చినప్పుడు మనం బలహీనలం అవుతాం, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం బలహీనలం అవుతాం, రోగం వచ్చినప్పుడు మనం బలహీనలం అవుతాం. వాటన్నిటి నుండి మనం బలం ఎలా పొందుకోవాలంటే విశ్వాసం మనం కలిగి ఉండాలి. వేరే ఆప్షన్ లేదు మనకి. ఖచ్చితం. చూసారండి, విశ్వాసం అనేటువంటిది ఎంత కావలసి ఉన్నదో, మనకి ఎంత అవసరమైనదో. విశ్వాసం వలన బలము పొందెను, అదే అతనికి నీతిగా ఎంచబడెను. మరలా చెప్తున్నాను దేవుని బిడ్డలారా,
అబ్రహాము అనేకమైన శోధనలు వచ్చినాయి. దేవుని వాగ్దానాలు పూర్తిగా ఏ అయితే చెప్పాడో 12వ అధ్యాయం నుండి అన్నీ కూడా ముందుగా నేను చెప్పి ఉన్నాను మొదటి భాగంలో. అవన్నీ కూడా ఏ విధముగా అవన్నీ నెరవేర్చబడాలి అని అనటానికి ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాడు, ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నాడు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎంత కరువును అనుభవించాడు. వాటన్నిటిలో కూడా విశ్వాసమును నిరీక్షణ కలిగి ఉన్నాడు. కనుకనే ఇక్కడ హెబ్రీలు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని కూడా మనం ఒకసారి చూద్దామండి. 11వ అధ్యాయం 17 నుంచి 19 వరకు చదువుకుందాం. అబ్రహాము శోధింపబడి, చూసారండి, నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నది అదే. శోధించబడ్డాడు అబ్రహాము, పరీక్షల గుండా వెళ్ళాడు, శ్రమల పాలయ్యాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. శోధింపబడ్డాడు. ఎవరు శోధింపబడ్డండి? చెప్పాను కదా, ఒక చిన్న వస్తువు ఇంకోళ్ళకి ఇవ్వాలంటే మనం విలవలలో ఆడిపోతాం. కానీ తన ప్రేమించేటువంటి కుమారుడిని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముగా అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడనని ఎవరితో చెప్పబడినో, ఇస్సాకు వలనే నీ సంతానం ఉంటుంది అని ఎవరి ద్వారా చెప్పబడినదో ఆ అబ్రహాము మృతుల సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. అప్పుడు అబ్రహాముకు వాక్యం లేదండి. ఇప్పుడు మనం ధ్యానిస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథాలు లేవు. అబ్రహామునకు వాక్యాన్ని వివరించేటువంటి బోధకులు లేరు. ఆదివారాలు ఆరాధనలకు వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. టీవీల్లో వాక్యాలు లేవు, యూట్యూబుల్లో వాక్యాలు లేవు. పరిశుద్ధ గ్రంథమే లేనటువంటి దినాలవి. అబ్రహాము దేవుని యొక్క మాటే ఆయనకు సువార్త. అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాలే ఆ సువార్త ఆయనకు. కనుకనే ఇక్కడ అదే చెప్తూ ఉన్నది దేవుని బిడ్డలారా, అబ్రహాము మృతుల సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అని ఎంచిన వాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమానముగా అతని మృతుల్లోండి మరలా పొందెను. సరేండి, మనం ఇంత వాక్యం మనం ముందున్నది, ఇన్ని వాక్యాలు మనం వింటున్నాం. ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నాం, మధ్య మధ్యలో యూట్యూబ్లో వాక్యం చదువుతున్నాం, ప్రతి దినము కూడా వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. కానీ మన విశ్వాసం మాత్రం బలపడట్లా, మన నిరీక్షణ మాత్రం బలపడట్లా. దేవుని వాక్యం ఎడల మన విధేయత లేకుండా ఉంటూ ఉన్నాం. ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? దేవుని బిడ్డలారా, దేవుడు ఏమన్నా చేయగలిగినటువంటి శక్తిమంతుడు, సమర్థుడు. నీ ఇంట్లో ఉన్నటువంటి సమస్య, నీ కుటుంబంలో ఉన్న సమస్య పెద్ద విశేషం ఏం కాదు. దేవునికి ఇలా తీర్చగలడు. కానీ నీవు ఆ పొందుకునేటువంటి జీవితమును జీవించాలి. ఆయన వాగ్దానాలలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు విశ్వాసము కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, ఓర్పును కలిగి ఉండాలి, నిరీక్షణను కలిగి ఉండాలి. అందుకనే వాక్యము కూడా ఏమని చెప్తూ ఉన్నదంటే, రోమిలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనమండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయను నెరిగి శ్రమలయందు అతిశయపడుదుము. చూసారండి, శ్రమ మనకు ఏం ఇవ్వాలండి? ఓర్పునివ్వాలి. మనం శ్రమ పడుతున్నాం. ఈ రోజున నేను శ్రమ పడుతున్నాను, మీరు శ్రమ పడుతున్నారు. అనేక శ్రమలు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో సమాధానంతో బ్రతికే వాళ్ళు చాలా తక్కువ అండి. శ్రమలు వస్తూనే ఉన్నాయి. కానీ ఆ శ్రమలో మనం ఏమి కలిగి ఉండాలి? ఓర్పును కలిగి ఉండాలి. శ్రమలో ఓర్పు మరియు పరీక్షకు, ఆ ఓర్పు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళాలంటే పరీక్షగా తీసుకెళ్ళది. అబ్రహామును కూడా దేవుడు పరీక్ష పెట్టాడు. వాగ్దానాలు నెరవేర్చబడక ముందు అనేకమైన పరీక్షలను అబ్రహాము కూడా ఎదుర్కొన్నాడు, పరిశోధింపబడ్డాడు. కానీ వాటన్నిటిలో ఓర్పు చూపించాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నదండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయమని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుము. ఇక్కడ అదే చెప్తున్నా. శ్రమలో మనం వస్తే ఏం చేయాలండి? కృంగిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు మనం ఏడవకూడదు. శ్రమ వచ్చినప్పుడు మనం బాధపడకూడదు. శ్రమ వచ్చినప్పుడు ఏలాడేసిపోయే మొహం ఉండకూడదు. శ్రమ వచ్చినప్పుడు కన్నీళ్లు కార్చకూడదు. అతిశయపడాలి. అంటే ఏంటి? గర్వంగా ఫీల్ అవ్వాలి. నాకు చాలా ఆస్తి ఉన్నది, చాలా నగలు ఉన్నాయి, నాకు చాలా అది ఉంది, ఇది ఉందని చాలా గర్వపడుతూ ఉంటారు చాలామంది. నాకు చాలా పెద్ద ఉద్యోగం ఉంది, బోళంత జీతం వస్తుంది నాకు అని. వాక్యం ఏమని చెప్తున్నాడు? దేని యందు అతిశయపడాలంటండి?
శ్రమలయందు అతిశయపడాలి. ఆ శ్రమ మనకు ఓర్పును కలగజేస్తుంది. ఆ ఓర్పు పరీక్షకు ఎదురు చూడవలసి వస్తుంది. ఆ పరీక్ష నిరీక్షణకు దారితీయాలి. అదండి క్రైస్తవుల యొక్క లక్షణాలు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచండి. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచూ ఉన్నది. నశించిపోవచ్చున సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది. అగ్ని పరీక్షల వలన చాలామంది నాకు అగ్ని పరీక్ష అండి నాకు అని చెప్తూ ఉంటారు. చాలామంది నేను ఎంతగా నలగొట్టబడుతున్నానో అని చెప్తున్నారు. అతిశయించండి దాంట్లో మీరు దేవుని బిడ్డలారా. ఎందుకనగా వాటి నుండి నేను విడుదల పొందుకోబోతున్నాము అనేటువంటి నిరీక్షణ మనము కలిగి ఉండాలి. చూడండి, ఇక్కడ నశించిపోవచ్చున్న సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును మహిమను ఘనతను కలుగుటకు కారణమగును. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యేటువంటి దినాలు ఆసన్నమైనాయి కనుక అటువంటి పరీక్షలలో కూడా మనం ఏం చేయాలంటండి, అమూల్యమైన విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై. దేవుని బిడ్డలారా, మన విశ్వాసము నిజముగా పరీక్షలు వచ్చినప్పుడు మన జీవితంలో నిలబడుతున్నదా, ఆ పరీక్షలలో మనం గెలుస్తున్నామా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ఈ ప్రశ్న కనుక మనం వేసుకుంటే చాలా 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 ఆత్మీయంగా మనం బలపడిపోతాం. ఈ ప్రశ్న కనుక మనం వేసుకుంటే, ఈ శ్రమలు వచ్చినాయి, నాకు ఈ ఇబ్బందులు వచ్చినాయి, నాకు ఈ కష్టం వచ్చినది, అయితే ఇదొక పరీక్ష, ఈ పరీక్షలో నా విశ్వాసము నిలుస్తుందా లేదా? మన యొక్క విశ్వాసము నిలవబడవలసినటువంటిది పరీక్షలలోనే అండి. అబ్రహాము కూడా ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు విశ్వాసం వలన నిరీక్షణ వలన గెలిచాడు. ఆ పరీక్షలన్నిటిలో కూడా అబ్రహాము గెలిచాడు గనక దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చబడేటువంటి ధీరుడయ్యాడు. ఆ గొప్పవాడుగా పిలువబడ్డాడు. నా స్నేహితుడు అని కూడా పిలువబడ్డాడు. విశ్వాసుల తండ్రిగా పిలువబడ్డాడు. ఎందుకనగా శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు, ఇబ్బందుల కొలిమిలో ఉంటూ ఉన్నప్పుడు, తన సొంత కుమారుణ్ణి మరి అర్పించమని అన్నప్పటికీ కూడా తన విశ్వాసము చలించక, నిరీక్షణ చలించక, అగ్ని వంటి మహాశ్రమలు సంభవించినప్పుడు ఆ విశ్వాస పరీక్షలలో అబ్రహాము నెగ్గాడు. దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలు నెరవేర్చబడడానికి అర్హుడయ్యాడు. మరి మనం అర్హులుగా ఉంటున్నామా? మనకు పరీక్షలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నిరీక్షణ మనం కలిగి ఉంటున్నామా? మన విశ్వాసము పరీక్షకు నిలవబడుతుందా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ప్రభువా నాయన, నీ వాక్యమునకు విధేయత నాయన అబ్రహాము వలె మేము నేర్చుకున్నటకు నీ కృప దయచేయము. నీ ఆజ్ఞకు లోబడేటువంటి మనస్తత్వం మీరు మాకు దయచేయమయ్యా. అబ్రహాముకు కలిగిన విశ్వాసం, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు నాయన. మరి విశ్వాసులు తండ్రిగా ప్రభా మేము ఎంచుకొని నాయన అబ్రహాము జీవితమును మా జీవితంలో అన్వయించుకొని, అబ్రహాము ఏ విధముగా విశ్వాసాన్ని కనపరిచాడు, అబ్రహాము ఏ విధముగా శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు మరి నిరీక్షణ కలిగి ఉన్నాడు, విశ్వాసం వలన బలం పొందుకున్నాడు, అదే విధముగా మేము కూడా బలం పొందుకున్నటకు నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా యొక్క శ్రమలు మా జీవితంలో సంభవించినప్పుడు నాయన ఆ విశ్వాసం పరీక్షకు నిలబడినటువంటిదే ఉండుటకు నీ కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.